తెలంగాణలో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. జాబితాలో అర్హుల పేర్లు రావడం లేదని నిలదీస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరుగుతోంది. తెలంగాణలో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో కొంత గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అధికారులను, అధికార పక్షం నేతలను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లో జరిగిన గ్రామ సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆత్మీయ భరోసా పథకం కింద అర్హులు కాని 11 మందిని అర్హులుగా ప్రకటించారంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. కాంగ్రెస్ నేతపై బీఆర్ఎస్ నేతలు చేయి చేసుకోవడంతో గొడవ మరింత పెరిగింది. గ్రామ సభల్లో కొందరు కావాలనే ఆందోళన చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే కాంగ్రెస్కు మేలు జరుగుతుందేమో అనే భయం పట్టుకుందన్నారు. పాపం 10 ఏళ్ళు ఇల్లు కావాలని, రేషన్ కార్డు కావాలని అల్లాడినటువంటి ప్రజలకి ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ మేలు జరుగుతుందేమో, అలా జరగకుండా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు అల్లరి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది తప్పు అని నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి గ్రామసభ జరుగుతున్నప్పుడు నిజంగా ఇటువంటి వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ ఉన్న, ఇల్లు లేనటువంటి వాళ్ళ మీద కానీ, రేషన్ కార్డు పొందనటువంటి వాళ్ళపైన ఏమాత్రం అభిమానం, ప్రేమ ఉన్నా కానీ, నాకు తెలిసి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ గ్రామ సభలో వాళ్ళు నేరుగా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి వీలైతే వాళ్ళు పెట్టుకోవడానికి సహకరించాలి. ఇక్కడ గొడవ చేసి ధర్నాలు చేయాలని పరిస్థితి చేస్తే మీరు వాళ్ళకి మేలు చేయాలనే ఆలోచన కంటే వాళ్ళకి అవి రాకుండా ఉండాలనే కుట్ర దాంట్లో దాగి కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లో జరిగిన గ్రామ సభలోనూ ఘర్షణ జరిగింది.